నమః శివాయ హర హర నమః శివాయ నాగేంద్రనాదాయ త్రిలోచనాయ భస్మకరాయ మహేష్ ఓం నమః శివాయ. ఇప్పుడు గంగా నది ఒడ్డున ఉన్నాం. ఆ కాలభైర సమయ ఆజ్ఞతో, ఆ వరాహి అమ్మ ఆశీస్సులతో కాశీ వచ్చాను. మొత్తం కాస్మిక్ ఎనర్జీ ఉండే ఒకే ఒక క్షేత్రం కాశీ. మనం ఉంటుంది కదా కిందనంతా కాస్మిక్ ఎనర్జీ. మనకి సూర్యుడు కనిపిస్తున్నాడు, సూర్యగ్రహం, చంద్రగ్రహం, గురుగ్రహం పుట్టింది ఈ ప్లేస్లో. మన సంస్కృత భాష కానీ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్, ద ఓల్డెస్ట్ టౌన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ కాశీ. అలాంటి క్షేత్రంలో మళ్ళీ రావడం ఎంతో అదృష్టం. ఇక్కడికి వెళ్ళాక 10 టెంపుల్స్ వెళ్ళాలి. ఫస్ట్ కాశీ విశ్వనాథ్ టెంపుల్, దాని పక్కనే కాశీ అన్నపూర్ణమ్మ మాతల దర్శనం చేసుకొని అక్కడ భోజనం చేయాలి. అండ్ ఇక్కడ గంగాలో స్నానం చేయాలి. మధ్యాహ్నం 12 గంటలకి అయితే మణికర్ణ ఘాట్లో చేస్తే చాలా మంచిది. అండ్ ఈవినింగ్ 6:30 స్టార్ట్ అవుతుంది. గంగా హారతి చూడాలి. 5 వారాహి అమ్మ తెల్లారి 5 గంటలు దర్శనం చేసుకున్నది వెళ్ళి తర్వాత విశాలాక్షి అమ్మ చేసుకోవాలి. తర్వాత కాలభైర స్వామి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ మెయిన్గా అందరూ మర్చిపోతుంది గవ్వలమ్మ, శివయ్య చెల్లి, ఆ దర్శనం చేసుకోవాలి. అండ్ 9 ఇక్కడ మహామృత్యుంజయ టెంపుల్ అని, అక్కడ వాటర్ కూడా ఉంటుంది. ధన్వంతరి భగవాన్ ఎప్పుడో క్రియేట్ చేశారు. ఆ వెల్లో ఉంటుంది ఆ వాటర్. ప్రతి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అండ్ మెయిన్గా స్టమక్ ప్రాబ్లంకి, గ్యాస్ ప్రాబ్లంకి చాలా బాగుంటుంది ఈ 9. ఇంకా 10ది సంకటమోచన హనుమాన్ టెంపుల్. ఇవన్నీ వెళ్తేనే పరిపూర్ణ అవుతుంది కాశీ యాత్ర. నాకు ఇప్పుడు చేశాను కానీ ఇప్పుడు ఈ మధ్యనే ప్రతిదీ సఫలంగా చేస్తున్నాను నాకున్న విజ్ఞానం బట్టి. కానీ నేను ప్రతి ఇక్కడ అణువణువు శివలింగం ఉంటుంది, అణువణువు ఉంటుంది. సో ఇక్కడికి వస్తే చాలు మన లైఫ్లో ఉన్న జాతకం. అండ్ ఇంకోటి, తెల్లారి 3 నుంచి 4 గంటల్లో శివయ్యని ముట్టుకుంటే మనకి ఈ రేఖలు మారే ఒకే ప్లేస్ ఈ కాశీ. అక్కడ శివయ్యని పట్టుకుంటే చాలా కాస్మిక్ ఎనర్జీతో మొత్తం సెట్ అయిపోతుంది. అండ్ ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు మ్యారేజ్ అవ్వట్లేదన్నా, లేదు జాబ్ లేట్గా వస్తుందన్నా, గవర్నమెంట్ జాబ్ కావాలని కోరుకుంటున్నారా, ఆర్ఎల్స్ ఇష్టమైన వాళ్ళతో పెళ్లి చేసుకోవాలని, ఇఫ్ యూ వాంట్ టు గో టు అబ్రాడ్, లైక్ అందరికీ కోరికలు ఉంటాయి కాబట్టి అబ్రాడ్ వెళ్ళాలన్నా, అవన్నిటికీ పరిహారం ఇంకా మనకు రెమెడీస్ చెప్తాం. మీకు ఆ యోగం ఉందో లేదో అవి చెప్తాను. అండ్ హౌ టు చేంజ్ యువర్ నేమ్, వాట్ ఈస్ ద లక్కీ నేమ్, లక్కీ కలర్, ఏ డ్రెస్ తీసుకోవాలి, ఏ టెంపుల్కి వెళ్తే మీకు అంటూ కులదైవం కానీ ఇష్టం ఉంటుంది, అక్కడికి వెళ్తే ఎలా పూజ చేయాలి, అండ్ ఎలాంటి కలర్ డ్రెస్ చేసుకోవాలి, అండ్ మీకు ఒక కంపెనీ పెట్టాలనుకుంటే ఎటుపక్క డైరెక్షన్ ఉండాలి, ప్రతిదీ ఎనీ ప్రాబ్లమ్ ఐ గివ్ యూ సైంటిఫిక్ రెమెడీస్ ఫర్ దట్. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్. ఎందుకంటే చాలామందికి వర్క్ అయింది. అందుకే దానికి ఒక యాప్ క్రియేట్ చేశాను. నా కంపెనీ పేరు వచ్చి స్వామి అయ్యప్పన్ శివశక్తి ఆస్ట్రో, దట్ మీన్స్ సాసా ఆస్ట్రో. గూగుల్ ప్లే స్టోర్లో నెక్స్ట్ మంత్ లాంచ్ అవుతుంది. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెయ్యి ర్యాకులు చూపించాలి. సంపూర్ణంగా చెప్తాను. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరేం తప్పు చేసినా కూడా దాన్ని ఏ నివారణ చేయాలి, ప్రతిదీ నాకు ఓపెన్గా చెప్తే దానికి నివారణ చెప్తాను. అండ్ ఏ టెంపుల్కి వెళ్తే అది బాగుంటుందో, అండ్ మెయిన్ మనం సైంటిఫిక్గా సైకాలజీ కూడా ఎలా బతకాలో, మనం చేసేది కావాలని కొన్ని తప్పులు చేస్తుంటాం, అంటే మన గ్రహాలు అలా చేస్తుంటే అవి కూడా చెప్తాను. అవన్నీ మీరు నమ్మితే మీ లైఫ్ బెటర్గా ఉంటుంది. యూ కెన్ ఎంజాయ్ ద లైఫ్, బట్ వీ హ్యావ్ టు లివ్ డిసిప్లిన్లీ. అండ్ కొన్ని మన ఆచారాలు చేసే పూజ కూడా చేసే విధానం కూడా మనం వేరేగా చేయాలి. అంటే మనం దేవుని కమ్యూనికేట్ చేయాలంటే హోమాలతో, ఏ హోమాలు చేయాలి, మనం కూడా కొంతమంది స్వామిలతో హోమాలు చేస్తుంటాం. మీరు కూడా భాగస్వామి అవ్వచ్చు. అవన్నీ పరిపూర్ణంగా చెప్తాను. నాకు అలాగే వెబ్సైట్ ఉంది sasaastro.com అని, అది కూడా నెక్స్ట్ మంత్ లాంచ్ అయిపోతుంది. సో ఆలస్యం డౌన్లోడ్ చేసుకోండి అండ్ వెబ్సైట్ లాగిన్ అయ్యి డీటెయిల్స్ పెట్టండి. సంపూర్ణంగా లైఫ్ బాగుంటుంది. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇంతసేపు నా వీడియో చూస్తున్న అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీ లక్ష్మీ నరేష్, ఐఎమ్ అన్ ఆస్ట్రాలజర్. హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.